హలో. ఏయ్, ఎవరు నువ్వు? ఎలా వచ్చావు లోపలికి? ఎలా వచ్చావు? సెక్యూరిటీ, సెక్యూరిటీ! ఎవ్వరు రారు. నో సెక్యూరిటీ ఆల్రెడీ. అయినా పబ్జీ ఆడుకుంటున్నావా? 6 కోట్ల రాష్ట్ర ప్రజలను, వాళ్ళ సమస్యల్ని, వాళ్ళ బాధల్ని, కష్టాల్ని, వాళ్ళ ఎనుగుబాటుతనాన్ని అన్ని పరిష్కరించాల్సిన నువ్వు పబ్జీ ఆడుకుంటున్నావు, చాక్లెట్ తింటూ. ఇంతమందిని దాటుకొని నువ్వు ఎలా వచ్చావు చెప్పు. నిన్ను చేరాలంటే చాలా సాధన చేయాల్సి వచ్చింది. మన దేశంలోనే కాదు, ఏ దేశంలోనైనా, ఎక్కడైనా, ప్రపంచమంతటా ఏ ఒక్క పెద్ద నాయకుడిని చేరాలన్నా అందరూ చేరలేరు. ఏ ఒక్కడికి అవకాశం ఉండదు కదా. చాలా కష్టపడాలి, రిస్క్ చేయాలి, తెగించాలి. ప్రాణాలు పోగొట్టుకోవడానికైనా చావడానికైనా సిద్ధపడాలి. కానీ మన దేశంలో మంత్రాలు, మాయలు, మ్యాజిక్కులకేం కొదవలేదు. నేను కఠోరంగా నీకోసం సాధన చేశాను. తర్వాత దేశమంతటా ఎందరో లంచగొండులు, కరప్టివ్ ఫెలోస్ ఉన్నట్లే నీ దగ్గర కూడా కొందరు కరప్టివ్ ఫెలోస్ ఉన్నారుగా. ఒక మంచి మందును తయారు చేయాలంటే కొంత విషాన్ని వాడాలి. అందుకే ఈ మంచి పని కోసం ఆ కరప్టివ్ వాళ్ళని వాడేశానుగా. ఎలాగో కష్టపడి నిన్ను బంధించి చంపకుండానే ఉంచేశాను. ఈ ప్రజల కోసం, ఈ ప్రాంతం కోసం, మన రాష్ట్రం కోసం, మన దేశం కోసం నేనింత సాహసం చేశా. నీకెందుకు ఇంత గుల, ఇంత యావా, ఇంత పిచ్చి? అవును, నాకింత పిచ్చి, ఇంత గులే. నీకెందుకంత డబ్బు పిచ్చి? ఇంత ఆస్తిని అక్రమంగా, అన్యాయంగా సంపాదించుకున్నావే. ఇన్ని లక్షల కోట్లు ఇంత తక్కువ వ్యవధిలో సంపాదించావు. ఏం చేసుకుంటావు? తింటావా, తాగుతావా, అనుభవిస్తావా, వెంట తీసుకెళ్తావా? నా డబ్బు నా ఇష్టం, నేనేమైనా చేసుకుంటా, నీకెందుకు? దీన్నంతటినీ నీకు, నీ పెళ్ళాం, నీ పిల్లలకేనా? వారైనా ఎంత తింటారు? తిని సోమరిగా ఉంటుంటే, అలా ఉంటే ఎన్నాళ్ళు ఆరోగ్యంగా బ్రతుకుతారు? వాళ్లకు మంచి చదువులు, పనులు ఉంటేనే వాళ్లకు ఆరోగ్యం, ఆనందం, ఆదాయాలు, తృప్తులు ఉంటాయిగా. ఇన్ని లక్షల కోట్లు పెట్టి నీవే ఈ రాష్ట్రానికి పర్మనెంట్ గా నాయకుడిగా ఉంటావా? ఈ దేశానికి నాయకుడు అవుతావా? 1 శతాబ్దం పాలిస్తావా? పరిస్థితులు అలాగే ఉంటాయనుకున్నావా? అందరూ చూస్తుంటారు. చాలు ఆపు. బా, నువ్వు మనిషివేనా? అసలు ఈ పాటికే నా గురించి మొత్తం సెక్రటేరియట్, అసెంబ్లీ యంత్రాంగం ఎతుకుతుంటారు. కొన్ని నిమిషాల్లో, గంటల్లో నిన్ను పట్టేస్తారు. నిన్ను ఏం చేస్తారో నేనే నిన్ను ఏం చేయిస్తాను. నీకేనా తెలివి ఉండేది? మాకేం ఉండదా? మాకు కొంచెం ఉంటుందిగా. మిస్టర్ జగత్, నువ్వు తెలివైనవాడివే, చాలా గొప్పవాడివే. లేకుంటే ఈ చిన్న వయసుకే ఇంత సంపాదన, ఇన్ని లక్షల కోట్లు, ఇన్ని వ్యాపారాలు, ఇన్ని ప్రాజెక్టులు, ఇన్ని ఫ్యాక్టరీలు. బా, అఫ్ కోర్స్ ఆ మహానుభావుడు, అదే మీ నాన్న వల్లనే కదా. ఆహా, అతని వల్ల కేవలం 10% ఉపయోగపడి ఉండుంటుంది. నీ కృషే 90% ఉంటుంది. నీ దెబ్బ, నీ సాహసం, నీ తెగింపు, నీ ధైర్యం, నీ చొరవల వల్లనే ఇదంతా. లేకుంటే ఇంతమంది బినామీలు, ఇంతమంది అనుచరులు, ఇందరు ఫాలోయర్సు, ఇందరు పనోళ్ళు నీ చెప్పు చేతల్లో ఉన్నారంటే నీవెంత కర్కోటకుడివో ఈ లెక్కలే చెబుతున్నాయి. ఎవరిని ఎలా చేయాలో నాకు తెలుసు. 1,00,000 కోట్లే నాకు ఖర్చు పెడతా. ఇక్కడికి నిన్ను చేరడానికి నేనెంత ఆలోచించానో, ఏమేం ప్లాన్ చేశానో, ఏమేమి పాటలు పడ్డామో నీకేమైనా అర్థమవుతోందా? నన్ను అడుగు. నీలాంటి వారిని మరో 2 తయారు చేశా. వారిని ట్రైన్ చేశా, నేర్పించా, అన్నీ నేర్పించేశా. వారు నీ బదులుగా నీ కార్యక్రమాలకి అటెండ్ అవుతున్నారుగా. వాస్తవం ఏమిటంటే నీ హావభావ విన్యాసాలు, ఆహార్యాలు, నడవడికలు
చాలా సింపుల్గా ఈజీగా కాపీ కొట్టచ్చు. అయితే నువ్వు సామాన్యుడు కాదన్నమాట. సరే, ఎందుకు నువ్వింత రిస్క్ చేసి ఇన్ని కష్టాలు పడి ఇక్కడ దాకా వచ్చావు? సరే, నీకేం కావాలి? ఎంత కావాలో చెప్పు. చెప్పు. 1,00,000 కోట్లు తీసుకో. అదిగో అక్కడ ల్యాప్టాప్ ఉంది, తీసుకురా. ఎన్ని లక్షల కోట్లైనా మీకు ట్రాన్స్ఫర్ చేస్తాను. ఇస్తావా? ఎంత ఇస్తావు? ఎన్ని 1,00,000 కోట్లు ఇస్తావా? ఇస్తావులే, నువ్వు పెద్ద వ్యాపారస్తుడివిగా. 1,00,000 కోట్లు ఎంత నీకు? పోయినసారి ఎలక్షన్లో ఎంతో ఖర్చు చేశావే, అందరూ అనుకుంటున్నారులే 10 లక్షల కోట్లు. అయితే అంతకు 10 రెట్లు, 100 రెట్లు, 1000 రెట్లు సంపాదించాలనుకుంటున్నావుగా. సంపాదించి దేశాన్నే ఏల్దామనుకుంటున్నావు. 1 శతాబ్దం పాటు ఏల్తావా? మామూలుగా పిల్లికి బిచ్చం పెట్టని నువ్వు హలో మిస్టర్ జగత్, లే. ఇంత కొంచెం నొప్పులకు బాధలకే ఇలా పడిపోతే ఎలా? ఇలా ఢీలా అయితే ఎలా? మరి బయట సాధారణ ప్రజలు, మంచివారు, మామూలు నీ వల్ల, నీ ఆశల వల్ల, నీ కోరికల వల్ల అవన్నింటినీ నీకు అందివ్వడానికి నీ అనుచరులు, నీ మిత్రులు, నీ ఫాలోయర్సు, నీ బినామీలు, నీ కింద అధికారులు, నీ కింద రక్షక దళాలు, ఇంకా కొందరు పోలీసులు, నీ కార్యకర్తలు ఎన్నెన్ని దురాగతాలు చేస్తున్నారో తెలుసా? ప్రత్యక్షంగా పరోక్షంగా ఎంతమంది ఎన్ని బాధలు పడుతున్నారో తెలుసా నీకు? నీ సారా వ్యాపారాల వల్ల ఇంకెందరు సామాన్యులు, వారి కుటుంబాలు, వారి పిల్ల పాపలు, వారి భవిష్యత్తులు ఎంతగా బలైపోతున్నాయో తెలుసా? ఎన్ని కష్టాలు నష్టాలకు గురవుతున్నారో తెలుసా? రాష్ట్రమంతటా నీ కొరకే, నీ కోసమే, నీ వ్యాపారాలే, నీ పనులే, నీ రాజకీయాలే, అందరూ నీ వాళ్ళే. ఒక కొత్త ప్రాజెక్ట్ లేదు, ఫ్యాక్టరీ లేదు, పరిశ్రమలు లేవు. ప్రజలెవ్వరూ ఏది కట్టడానికి ఏమీ వీల్లేదుగా. ఏదో నీకు, నీ వాళ్ళకి, నీ మనుషులకు కొన్ని కమిషన్లకు, కిక్ బ్యాక్లకు, ఇతరులకు కావాలి కాబట్టి కొన్ని మైనింగులు, ఇసుకలు, బిల్డింగులు, పనులు, రోడ్లు జరుగుతున్నాయి. కానీ నీ వాళ్ళవి దోపిడీలే ఉంటున్నాయిగా. మామూలు ప్రజలకు, సామాన్యులకు మంచి మానవత్వం, ప్రగతి, పురోభివృద్ధి, పంటలు, వ్యవసాయాలు, డ్యాములు, కట్టడాలు, కాలువలు, చిన్న చిన్న చెక్ డ్యాములు, చెరువులు, కరెంటు ప్రాజెక్టులు ఇవేమీ లేకపోగా పైగా ట్యాక్సులు, ఫీజులు, సెస్సులు, రిజిస్ట్రేషన్ ఛార్జీలు, మోతలు, కరెంటు బిల్లులు, ఒక్కటేమిటి అన్నీ పెంచేసి దోచేసి అధికారులకు, మంత్రులకు, రక్షకులకు మేపిస్తూ ఇంకా సర్వనాశనమేగా. ముందలి ప్రభుత్వం చేసిన పనులను, బిల్డింగ్లను, ప్రాజెక్టులను, ఇళ్లను నాశనమే చేస్తున్నావుగా. నిలిపేసావుగా, కూల్చేసావుగా, చెరిపేసావుగా. ఏ ఒక్క అభివృద్ధి చెయ్యకపోగా ఇన్ని హామీలను ఏ ఒక్కదాన్ని పట్టించుకోకుండా నేరాలను, కేసులను కప్పిపుచ్చుకుంటూ బెయిళ్లలో కొనసాగుతూనే కోర్టు ధిక్కారాలకు పాల్పడుతూ, పై వాళ్ళకి సాగిలపడుతూ, ముక్కుతూ, సముదాయిస్తూ నరకాసురుడిలా, నరహంతకుడిలా, నరరూప రాక్షసుడిలా తయారైనవెందుకు? పిచ్చి తుగ్లకులా ఏవేవో మార్పులు, చేర్పులు, అప్పులు, తప్పులు, కనీసం జీతాలు కూడా సరిగ్గా ఇవ్వలేకపోతున్నావు. సిగ్గు, ఎగ్గు అన్నింటినీ గాలికి వదిలేసావు. ఇంకా ఎదురు ప్రశ్నించే వారిపైనే నిందలన్నీ వేసేస్తున్నావు. అక్రమ కేసులు పెట్టేస్తూ, అరెస్టింగులు, పదే పదే విచారణలు, శిక్షించడాలు, చంపేయించడాలు. ఒక్కటా ఇన్ని చేస్తున్నావే? నేనా? అవును, నువ్వే. చంద్రన్నను కూడా
చంద్రన్న ఎన్నో పనులు చేసి ఎంతో ప్రగతిని సాధించేసి ఎన్నో ఫ్యాక్టరీలను, పరిశ్రమలను, పథకాలను, ప్రాజెక్టులను స్థాపింపజేసి ఎంతోమంది హైటెక్ సాఫ్ట్వేర్ ఇంజనీర్లను, చదువులను, నిపుణులను తయారయ్యేలా చేసి ప్రపంచంలోనే ప్రసిద్ధి పొందిన ఓ మంచి విజనరీ లీడర్ని. అలాంటి చంద్రన్నపై అక్రమంగా లేనిపోని కేసులు బనాయించి ఎలాంటి ఆధారాలు, సాక్ష్యాలు చూపకుండానే జైల్లోకి తోయించి అందులోనే చంపించే ఏర్పాట్లు కూడా చేయించి ఆయా అధికారులపై ఒత్తిడిలు గుప్పించి సరైన తీర్పులను ఇవ్వనీయకుండా అనేక వేదనలకు, ఒత్తిళ్లకు, మానసిక శోభలకు, గుండె నొప్పులకు, ఆటుపోట్లకు, అనారోగ్యాలకు గురి చేసి అంతమయ్యేలా ప్రయత్నించావే. ఎందుకు నీకింత కర్కశత్వం, దుర్మార్గం, అమానుషం? నీపైనే ఎన్నో ఎన్నో పక్కా కేసులున్నా ఆయనే నిన్నేమైనా చేయగలిగి ఉన్నా నీ మీద ఎలాంటి కచ్చ పగలతో వ్యవహరించుకున్నా నీవు మాత్రం ఎంతో కచ్చగా వ్యవహరించావు. నీవొక రాక్షసుడివయ్యావు. దుర్మార్గం, అరాచకం. అతను నీ మాదిరిగా గూడు పుటాని చేయట్లేదురా. ఆయనకి నీలాగా ప్యాలెస్లు లేవురా. ఏమైనా అతనే రాష్ట్రాన్ని అభివృద్ధి చేయగలడురా. నువ్వు మాత్రం ఎందుకు పనికి రాకుండా చేశావెందుకురా? చూడు, ఈ వీడియోలన్నీ చూడు, చూస్తూనే ఉండిపో. వీలైతే చచ్చిపో. మాకందరికీ, మన ప్రజలందరికీ, ఈ ప్రపంచానికే అతను లీడర్గా కావాలి, రావాలి. బాయ్ బాయ్. ఏయ్ ఆగు, నువ్వెవరు? ఏమిటిదంతా? నన్ను ఎందుకు ఇలా బాధిస్తున్నావు? విచిత్రంగా ఉంది. నువ్వు ఒకే ఒక్కడివే ఇంత పెద్ద యంత్రాంగాన్ని కన్నుగప్పి నన్ను బంధించి ఏదేదో చేస్తున్నావు. ఎందుకు? ఎందుకా? ఎందుకంటే నీవు ప్రతి అడుగులోనూ స్వార్థంతో, కపటంతో, సంపాదన లక్ష్యంతో, అధికార దాహంతో అన్ని దురాగతాలు, దుర్మార్గాలు, దాడులు, హత్యలు, అక్రమ కేసులు, అవినీతులు, కోర్టు ధిక్కారాలు, కేసుల వక్రీకరించడాలు, ఒకటేమిటి అన్నీ ఇవే. కానీ అవతల ఓ మంచి వ్యక్తి, అబ్బా, ఓ మంచి నాయకుడు ఎన్నో మంచి కార్యక్రమాలను, పథకాలను, ప్రాజెక్టులను, పరిశ్రమలను, పనులను చేసి ఎందరో ప్రజలకు ఉపయోగపడిన ఒక నిజమైన గొప్ప లీడర్ను, ప్రజా మనిషిని చంద్రన్నను అక్రమంగా ఓడించావు. ఇప్పుడు అతనిపై అక్రమ కేసులు బనాయించావు. ఏమేమో చేస్తూ పోతున్నావు. అతను అంతమయ్యేలా అన్ని విధాలా ప్రయత్నిస్తున్నావు. కేవలం నీ స్వార్థం కోసమే కదా. కానీ ప్రజలకు అతని అవసరం ఇంకా చాలా ఉంది. అతను మనకు, రాష్ట్రానికి, దేశానికి, ఇంకా ప్రపంచానికే, యావత్ మానవాళికే ఎంతో మంచి చేయగలిగిన గొప్ప విజనరీ లీడర్. ప్రపంచమంతటా అణ్వాయుధాలు, యుద్ధాలు, మాఫియాలు, నేరాలు, ఘోరాలు, హత్యలు జరిగిపోతున్నాయి. కాపాడాలి. మానవాళి అంతం కాకుండేలా ప్రయత్నించాలి. అతను దేవునంతటి వ్యక్తి కాకపోయినా అతనిలో చేయగల లక్షణాలు చాలానే ఉన్నాయని, అందుకే ప్రజల కోసమే అతనిని మేము కాపాడుకోవాలి. చూసుకో, నీ ల్యాప్టాప్లో నీవే చూసుకో. అతని మంచి పనులన్నీ చూస్తూ పో. నీకే చక్కని పరిష్కారం దొరుకుతుంది. బాయ్ బాయ్ బాయ్. పెళ్లిలా నకలా పోతున్నావు. మీరందరూ ఎంతో పవిత్రులు, నిజాయితీ పనులు, పక్కా న్యాయస్థులు చెప్పేస్తున్నావే అన్ని. మోసగాడిగా వచ్చి నన్ను ఎలాగో బంధించేశావు. నీవు, నీ చంద్రన్న మంచివారే అయితే నన్ను ఈ బంధనాల నుంచి విముక్తి చేసేయి. ఇక్కడ గాని బయట గాని మన ఇద్దరం పోటీ పడదాం. నన్ను ఓడించండి. ఇది నా ఛాలెంజ్. ఒక పిల్లిలాగా నక్కలాగా వెళ్ళడం కాదు. రా, వచ్చి ఈ బంధనాలు తెంచి చూద్దాం. ఇంటికి వచ్చి నన్ను బంధిస్తావా? ఎంత దమ్ముంది నీకు? తెలియకోకుండానే నా ఇంటికి వస్తావా నువ్వు?
ఈ 6 కోట్ల ఆంధ్రులకి సీఎం నేను, ఈ తెలుగు రాష్ట్రానికి సీఎం నేను. నిన్ను వదలదునా, నిన్ను వదలను. ఏం చేస్తాను చూడు. నన్ను ఇంతగా చేస్తావు, నా పరిస్థితి చేస్తావు. నన్ను ఎంతో అన్యాయం హత్య చేసిన. నిన్ను హత్య పెద్ద విషయం కాదు నాకు. నా ఇంట్లో వచ్చినప్పుడు నిన్ను హత్య చేసేవాడిని. ఏదో చెప్తావని ఇంకా కూర్చుంటే కూర్చుంటావు. నువ్వు నన్ను బంధిస్తావా? నన్ను బంధిస్తావా? నన్ను అంటే ఏమనుకున్నావు అంటే నేనే రాజు, నేనే మంత్రి, నేనే మందం. నన్ను బంధిస్తావా? నిన్ను వదలను. నన్ను పట్టుకుంటే వాళ్ళు మడగాను. చూడులా, చూడు, కళ్ళు తెచ్చి చూడు. ఎన్ని హత్యలు చేస్తే ఈ సీఎం కూర్చాను రా నేను. నాకు చెప్తావా నీతులు? ఇదే నా మొగటి గెలుపు. ఇక నాకు ఎదురెవరు? ఇక చంద్రన్న ఎంత. నేనే నీకు చెప్పానుగా, నీకోసం ఎన్నో ఆవిన చేశాను. ఇలా ఊపిరి బిగబెట్టడం, ప్రాణాలు ఆపడం, గంట చేయగలను. నిన్ను చంపడం ఏమిటి? నీలాగా మేము హంతకులం కాము. నీతో ఎక్కడైనా, ఎప్పుడైనా, ఎక్కడైనా, బయటైనా, లోపలైనా ఛాలెంజే. ఈ ప్రజలందరినీ కాపాడటమే, నీ నుంచి ఈ ప్రజలందరినీ కాపాడటమే మా ధ్యేయం.